నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్టీఆర్ సేవ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. జిల్లా కార్యదర్శి బడుగు రాజా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్ నారాయణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులు తరచూ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు బూర్లే రామసుబ్బారావు, ప్రసాద్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చి వెళ్ళేదానికి బాగా ఇబ్బందిగా ఉంటా ఉంది. మాకు ఏదైనా శాశ్వతమైన స్థలం ఏదైనా వస్తే భవనం కట్టుకుని దానికోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా గతంలో ఇరిగేషన్ కాలం మీద మీరు కట్టారు. అవును సార్ చెప్పేది. అవును సార్. ఆర్డీఓలు, తహసీల్దార్లు వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లం చూస్తారు, ఐడెంటిఫై చేయాలి. ల్యాండ్ మీరు జేసీని కలవండి. ఓకే ఇది కావాలంటే జెరాక్స్ పెట్టుకొని మీ దగ్గర ఒరిజినల్ మళ్ళీ ఇక్కడే పెట్టండి. అసోసియేషన్ తరఫున వచ్చాను సార్. బాపట్ల జిల్లా బ్రాంచ్ తరఫున ఆమె రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేను ప్రెసిడెంట్ అటెండ్ సెక్రటరీ. సో మెయిన్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎంతవరకు రాలేదు సార్. అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ. అంటే మీరు రీసెంట్గా రిటైర్ అయ్యారా? లేదండి, నేను 2007లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు గవర్నమెంట్ పంపుతాం ఇది. మార్చి 14 పిఠాపురంలో జరిగిన జయకేతన 12వ జనసేన పార్టీ ఆవిర్భావ సభకు బాపట్ల నియోజకవర్గం నుంచి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్ నారాయణ అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభిమానులకు బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త వడ్రానం మార్కండేయులకు బాపట్ల నియోజకవర్గ ఆవిర్భావ దినోత్సవ సమన్వయ కమిటీ సభ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారికి, అలాగే బాపట్ల రూరల్ మండలం అధ్యక్షులు దాసరి యేసుబాబుకు, కర్లపాలెం మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణకు, పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు హుసేన్ బేగుకు మరియు ఈ సభ విజయవంతం అవుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున జరిగినటువంటి జయకేతనం 12వ జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభకు బాపట్ల నుంచి వందలాదిగా తరలివచ్చినటువంటి నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, అన్ని రాజకీయ పార్టీలా కాకుండా స్వచ్ఛందంగా తన సొంత ఖర్చులతో ఈ పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఎంత దూరమైనా ప్రయాణిస్తాము అని చెప్పి జన సైనికులు మరోసారి ఈ ఆవిర్భావ సభ ద్వారా నిరూపించుకోవడం అయింది. మరి దీనికి సంబంధించినటువంటి 12వ ఆవిర్భావ సభ సమన్వయం చేయడం కొరకు బాపట్ల పార్లమెంటు సమన్వయకర్తగా నియమించబడిన వడ్రానం మార్కండి బాబు గారికి, బాపట్ల నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులైనటువంటి నేను కానీ, మరి జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తులసి కుమారి గారు కానీ, అదేవిధంగా మరో కమిటీ సభ్యులు బాపట్ల రూరల్ మండల అధ్యక్షులు యేసుబాబు గారు కానీ, అట్లానే కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టుపాటి శ్రీకృష్ణ గారు కానీ, పివిపాలెం మండల అధ్యక్షులు హుసేన్ బేగ్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇక్కడ నుండి ఆవిర్భావ సభకు
జనాల్ని మొబిలైజ్ చేయడంలో బాధ్యత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో కొంతమంది దాతలు కూడా ఇక్కడ నుండి వెహికల్స్ పెట్టి జనానికి అంటే ఇబ్బందులు ఉన్నటువంటి కార్యకర్తలను కూడా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆ సభ విజయవంతం చేయడంలో వారిగా కృషి చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భూదేవి శ్రీదేవి సమేత శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెనుకొండ నుంచి పాదయాత్రగా తిరుమల వెళుతున్న ప్రజ్ఞానంద స్వామికి స్థానిక ఆర్యవైశ్యులు స్వాగతం పలికి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి ప్రజ్ఞానంద సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, తహసీల్దార్ సుందరమ్మ, ఆర్యవైశ్య సంఘం నాయకులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితాబాబు, కొమ్మూరి మురళి, పివి రంగారావు, కిషోర్ చంద్ర, రామకృష్ణ, అచ్యుత, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసి స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. అటువంటి పరమాత్ముడు మనకి ఇచ్చే అనుగ్రహం ఏదైతే ఉంటుందో అది చాలా విశేషమైనది. స్వామి యొక్క దృష్టి మన మీద ఎప్పుడైతే ప్రసరిస్తుందో ఆ సమయంలో మానవుడి యొక్క జీవన విధాన శైలి, వారి యొక్క జీవితం అంతా కూడా మారిపోతుందన్నమాట. మనం ఎంత శ్రద్ధాభక్తులతో పరమాత్ముడి యందు ఉండి స్వామిని కార్యక్రమాల్లో దర్శిస్తూ స్వామిని సేవిస్తూ ఉంటే స్వామి కూడా అంతే విధముగా మనల్ని అనుగ్రహిస్తారు. ఆ స్వామి ఈరోజు ఇక్కడ కళ్యాణ కారక రూపముగా కళ్యాణ గుణములతో కూడి ఉండి స్వామి లోక కళ్యాణము కొరకు స్వామి కళ్యాణం చేసుకుంటున్నారు. కళ్యాణము అంటే మంగళప్రదము, శుభప్రదము, ఆనందదాయకమైనది. ఆనంద నిలయములో కొలువితీరి ఉన్న స్వామి మనల్ని ఎంతో విశేషంగా అనుగ్రహిస్తున్నారు. తిరుమలలో స్వామి నిలయం పేరు ఆనంద నిలయము. కింద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ సుందరమ్మ తెలిపారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం దొంగ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సరిచేయాలని కొత్త నందాయపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్, నర్రావారిపాలెంకు చెందిన సలగల కోటయ్య సర్వే నెంబర్ 271 పొలం దిబ్బను సర్వే నిర్వహించి తమకు అప్పజెప్పాలని అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ సుందరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా ఉద్యోగులుగా 2007వ సంవత్సరంలో ఉద్యోగులుగా చేరామని, అప్పటి నుంచి 13,000 రూపాయలు మాత్రమే అని జిల్లా కార్యదర్శి బడుగు రాజా అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచిన ఇప్పటికీ 18,000 అయ్యేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించకుండా పనులు చేయించుకుంటున్నారని అన్నారు. విధుల నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, కోలా బోయాజు, ప్రభాకర్, మురళి, అనిల్, ఫణి, విజయశేఖర్, రత్నకుమారి, పాప, కల్పన తదితరులు పాల్గొన్నారు. 2007-2008 సంవత్సరాల్లో ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తీసుకునే జీతము 13,000 రూపాయలు అంటే ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు మేము సంవత్సరానికి 1,000 రూపాయలు లెక్కన పెంచినా మాకు 18,000 జీతం రావాలి, కానీ ఇప్పటి వరకు మేము 13,000 రూపాయల జీతం తీసుకున్నాము. ప్రభుత్వాలు మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, క్యాడర్ పెంపు కానీ ఇవేమి ఇవ్వకుండా మా చేత పనిచేయించుకుంటున్నారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ప్రభుత్వాలు 21 నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు తీసుకొని అంత ఖ్యాతి గడించినటువంటి ఉద్యోగస్తులు మేము. మాకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని జీతము, క్యాడర్ పెంచాలని, విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగ మిత్రులకు 15 లక్షల ఎక్స్ గ్రేషియో, రిటైర్మెంట్ అయిన మిత్రులకు
రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా 3 సోమవారాల నుంచి ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా గాంధీవాద పద్ధతుల్లో తెలియజేస్తున్నాము. రేపు 24వ తారీఖును కూడా ఇదే విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. 27వ తారీఖు మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం దగ్గర కూడా ఇదే విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని, మీరు ప్రభుత్వానికి మా యొక్క బాధను తెలియజేయాలని మీడియా మిత్రులను వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మంజూర్ బాషా అన్నారు. కర్లపాలెం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజూర్ బాషా మాట్లాడుతూ కర్లపాలెం మండలంలోని 8 రక్షిత మంచినీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపామన్నారు. ఈ నీరు 2 నెలల వరకు సరిపోతుందన్నారు. నాగరాజుపాలెం, చింతాయిపాలెం, గణపవరం, శ్రీరామ్ నగర్, దుండివారిపాలెం గ్రామాలలో జల్ జీవన్ మిషన్ కింద పనులు మంజూరు అయ్యాయన్నారు. పనుల అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వివరించారు. త్రాగునీటి విషయానికి వస్తే ఏంటంటే మన మండలంలో మొత్తం 8 రక్షిత మంచినీటి చెరువులు ఉన్నాయండి. ఫస్ట్ ప్యార్లీ చెరువు ఉందండి. ప్యార్లీలో 100% మనం నింపుకున్నాము. తర్వాత గణపవరం కూడా మనకి 95% నింపుకున్నామండి. తర్వాత చింతాయిపాలెం ఎస్ఎస్ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయింది. తర్వాత గణపవరం అండి. తర్వాత మనకి కల్లపాలెం ఎస్ఎస్ ట్యాంక్ అది కూడా మనం 100% ఫిల్ చేసుకున్నాము. తర్వాత సమిటివారిపాలెం కూడా అదేవిధంగా మనం పూర్తి స్థాయిలో నింపుకోవడం జరిగింది. నాగరాజపాలెం నింపుకోవడం జరిగింది. పెద్దగొల్లపాలెం ఎస్ఎస్ ట్యాంక్ కూడా నింపుకోవడం జరిగిందండి. అదేవిధంగా అన్ని చెరువులు 8 చెరువులు మనం పూర్తి స్థాయిలో నింపుకున్నాము. మనకి ఆల్మోస్ట్ 2 నెలల వరకు వాటర్ సమస్య ఉండదు. ఆ చెరువుల ద్వారా మనం వాటర్ సప్లై చేస్తాము. ఎక్కడైనా మనకి వాటర్ సమస్య మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ చేతి పంపులు లేదంటే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది మేము చేపిస్తామండి. ప్రస్తుతానికి అన్ని స్కీమ్స్ బాగానే రన్ అవుతున్నాయి. నిన్న మేము నాగరాజపాలెం కూడా ఇవ్వడం జరిగింది. నాగరాజపాలెంలో కూడా మనకి జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా మనకి 19 లక్షలు కేటాయించారండి. ఆ వర్క్ కూడా త్వరలోనే మేము టెండర్స్ పిలిచి కాల్ఫర్ చేస్తాము. త్వరలోనే ఆ వర్క్ కూడా మేము టేకప్ చేస్తామండి. అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా మొత్తం మనకి ఈ మండలానికి 7 వర్క్లు వచ్చినాయండి. నాగరాజపాలెం ఒక వర్కు, చింతాయిపాలెంలో 2 వర్కులు, తర్వాత గణపవరంలో 2 వర్కులు. గణపవరంకి వచ్చేమో 75 లక్షలు శాంక్షన్ వచ్చిందండి. తర్వాత చింతాయిపాలెంకి 80 లక్షలు వచ్చింది. తర్వాత శ్రీరామ్ నగర్, తిమ్మారెడ్డిపాలెం, దుండివారిపాలెం కలిపి 80 లక్షలు వచ్చిందండి. తర్వాత నాగరాజపాలెంకి 19 లక్షలు వచ్చింది. ఇవి ఎస్టిమేట్లు కూడా రెడీ చేసాము. ఎస్టిమేట్లు కూడా మా ఈ గారికి పంపించామండి. త్వరలోనే టెండర్స్ పిలుస్తారు. టెండర్స్ పిలిచిన తర్వాత మేము కాంట్రాక్టర్ ద్వారా వర్క్ స్టార్ట్ చేయించి సకాలంలో పూర్తి కంప్లీట్ చేస్తామండి. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొనే అర్జీదారులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రారంభించారు. దాతలు ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరీ, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఆవుతో ఎటువంటి రసాయనాలు వాడకుండా 10 ఎకరాల వరకు ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని ప్రకృతి వ్యవసాయం బుద్దాం యూనిట్ అధికారి సత్యనారాయణ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆవు పేడ మూత్రం ద్వారా కషాయంను తయారు చేసి 10 ఎకరాలలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చన్నారు. చెట్ల ఆకులు కొళ్లబెట్టి ఎరువుగా వాడి నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్లు పి రవిశంకర్ రెడ్డి, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్గానిక్ పద్ధతులు చేసుకోవటం వల్ల మీకు ఏంటంటే ఆరోగ్యము ప్లస్ ఆదాయం కూడా వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము, శనగపిండితోనే మీరు ఈ యొక్క కషాయాలు తయారు చేసుకుంటాం. 10 రకాల ఆకులతో కషాయాలు తయారు చేసుకుంటాం. పురుగుకి ఈ తయారు చేసిన వాటితోనే మనం ఆ మొక్కల మీద చల్లుకోవటం, పిచికారి చేసుకోవటం జరుగుతుంది. ఈ విధంగా తయారు చేసిన వాటిని మనం ఉపయోగించుకుంటూ మిగిలిన రైతులకు కానీ మన పక్క వాళ్ళకి కూడా మనం వాటిని ఇవ్వటానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. మనకి కూడా ఆదాయం వస్తుంది. వీటితో పాటు మనకి ఒక ఆవు మన దొడ్లో ఉంటే 30 ఎకరాల వ్యవసాయాన్ని మనం చేయొచ్చు. ప్రతిరోజు ఆవు 10 కేజీలు పేడ వేస్తుంది. దానికి తగ్గ మూత్రం ఉంటుంది. వీటి ద్వారా
గో ఆధారిత వ్యవసాయాన్ని మనం చేయవచ్చు. గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులు చాలా నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏకాంబరేశ్వర బాబు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్కు సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇవ్వలేదని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినప్పటికీ ఏరియర్స్ ఇవ్వలేదని ఆయన అన్నారు. పీఆర్సీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈసీహెచ్ కార్డు ఉన్నప్పటికీ వైద్యశాలలో ఉపయోగపడటం లేదని, రీఎంబర్స్మెంట్ పెట్టుకోమంటున్నారని, అది ఎంతవరకు సాధ్యమో నాయకులు చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎం సిద్ధయ్య, బ్రహ్మం, వైవి నరసింహారావు, యలమానందరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ కానీ అవి కూడా గత సంవత్సరంలో మేము చాలా కోల్పోయినాము. అప్పటి నుంచి కూడా రావాల్సినటువంటి ఏరియర్స్ ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చి, కూటమి ప్రభుత్వం కూడా వచ్చి 10 మాసాలైనా కూడా దాని గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మేము ఆగాము. ఇప్పటిదాకా 9 నెలలు 10 నెలల నుంచి ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా చూసి మేము ఆగాము. కానీ ఎక్కడా కూడాను ప్రభుత్వంలో కానీ లేకపోతే అఫీషియల్స్లో కానీ వీటి గురించి ఎటువంటి చర్చ జరగలేదు. మాకు ఎటువంటి హామీ కూడా దొరకట్లేదు. ప్రధానంగా మాకు రావాల్సిన ఇప్పుడు 12వ పీఆర్సీ వేయాలి. ఆ 12వ పీఆర్సీకి కమిషనర్ ఇంతవరకు నియమించాల. కమిషనర్ నియమించాలి. ఇది 1/7/2023 నుంచే వేయాలి. అది ఇంతవరకు నియమించాల. మరి ఎప్పుడు నియమిస్తారు? లేదా అప్పటిదాకైనా కనీసం ఐఆర్ ఇస్తారా అంటే అది లేదు. కాబట్టి దయచేసి అదొకటి ప్రధానమైనటువంటి డిమాండ్లో ఒకటి. ఇంకొకటి ఏంటంటే మాకు రావాల్సిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఒకటి ఉంది. అంటే వృద్ధులకి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని వాళ్ళకి వచ్చేటువంటి బేసిక్లో ఒక 10% 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, 15% 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఉంటుంది. కానీ గత ప్రభుత్వం దాన్ని 7%కి 12% తగ్గించింది. కాబట్టి గత ప్రభుత్వంలో ఏదైతే అంటే 2014-19 ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే మళ్ళీ రివైజ్ చేయమని చెప్పి మేము చీఫ్ మినిస్టర్ గారిని వేడుకుంటున్నాం. అలానే కాకుండా 11వ పీఆర్సీ తాలూకు ఏరియర్స్ ఇంతవరకు రాలేదు. ఆ తర్వాత ఇచ్చినటువంటి డిఆర్స్ కూడా వాటి ఏరియర్స్ కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి అవి కూడా మాకు సత్వరం రావాల్సిందిగా వచ్చేటట్లుగా చూడమని చూస్తున్నాం. ఈ లోపల చాలామంది వృద్ధులం కాబట్టి ఎంతోమంది వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ తీసుకోకుండానే చనిపోతున్నారు. ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు మీద మాకు సక్రమైనటువంటి పరీక్షలు, వైద్య పరీక్షలు కానీ, తర్వాత అటువంటి శస్త్రచికిత్సలు కానీ ఏమి క్యాష్లెస్ ట్రీట్మెంట్లో మాకు జరగట్లేదు. మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయం ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. కానీ అటు నుంచి స్పందన లేదు. కాబట్టి ప్రధానంగా ఎక్కువగా వృద్ధులం కాబట్టి ఈ వయసులో వచ్చేవాడే అన్ని కూడాను చాలా రకాల విచిత్రమైన రోగాలు వస్తుంటాయి. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని లక్షలతో కూడుకున్న పని. మా కార్డులు ఉన్నాయి, ప్రీమియం కడుతున్నాం, కానీ దానివల్ల ఫలితం మాత్రం లేదు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వం వారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ హెచ్ఎస్ని ఒక సక్రమైన పద్ధతిలో ఏదైతే ఎంపాన్ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలో మా అందరికీ ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఉచితం అంటే ఉచితమేం కాదు, ఒక రకంగా చెప్పాలంటే మేము ప్రీమియం కడుతున్నాం, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేస్తున్న తాండ్ర సాంబశివరావుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అన్ని విషయాలలో అండగా ఉంటామని బాపట్ల జిల్లా మాజీ సైనికులు తెలిపారు. బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో సాధారణ జనరల్ బాడీ సమావేశాన్ని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అసోసియేషన్ ట్రెజరర్ పువ్వాడ యల్లమంద ఖర్చులు జమలు తెలియజేసిన అనంతరం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావులు పలు రకాల సమస్యలపై చర్చించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. 23 మార్చి 2025వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర మాజీ సైనికుల ఎన్నికలలో అధ్యక్షునిగా పోటీ చేసే స్థాయికి వెళ్లే విధంగా తనకు అన్ని విషయాలలో సహకరించిన బాపట్ల జిల్లాలోని ప్రతి మాజీ సైనికునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందించడానికి రాష్ట్ర వ్యాప్త మాజీ సైనికులకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ప్రతి మాజీ సైనికుని సమస్యను తన కుటుంబ సభ్యుల సమస్యగానే భావించి పరిష్కరిస్తానని, తన వంతు సాయశక్తులా కృషి చేస్తాను అని స్టేట్ ప్రెసిడెంట్ అభ్యర్థి తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. అనంతరం బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సైనికులు అందరూ తాండ్ర సాంబశివరావుకు సంపూర్ణ మద్దతు తెలియజేసి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో అన్ని విషయాలలో అండగా ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అసోది రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు మరియు షేక్ నిజాముద్దీన్లు, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, కె ఆంజనేయులు, అబ్దుల్ రజాక్,
పూరిబండి సాంబశివరావు, ఏమినేని సురేంద్ర, ఎంకే రెడ్డి, మునిపల్లి శ్రీనివాసరావు, ఉడా నాగరాజు, రాంప్రసాద్ రెడ్డి, రామాంజనేయులు, ఎస్బీఐ ఖలీల్, కోకి ధర్మారెడ్డి, పోతురాజు రెడ్డి, ప్రకాశం, రుక్మధరరావు, కరిసుబ్బారావు, దోమ శివారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. నా పేరు తాండ్ర సాంబశివరావు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మరి ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు దశ దిశ లేకుండా నడుస్తున్నటువంటి మాజీ సైనికులకు భరోసా లేకుండా, మాజీ సైనికులకు మరి ధైర్యం చెప్పే విధంగా ఎలాంటి సంఘం లేనటువంటి సమయాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులు, పెద్దలు, సీనియర్లు, మాజీ సైనికులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక మంచి రాష్ట్ర స్థాయి అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలనే క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలను ఒప్పించుకొని మెజారిటీ సంఘాలు మద్దతుతో ఏర్పాటు కాబోతున్నటువంటి వన్ స్టేట్ వన్ అసోసియేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి జరగబోవు 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖు విజయవాడ ఫ్రీడమ్ ఫైటర్స్ బిల్డింగ్లో జరగబోయేటటువంటి ఎన్నికలలో మరి బైక్ గుర్తు మీద నేను అంటే మీ తాండ్ర సాంబశివరావుని బైక్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. స్టేట్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బైక్ గుర్తు మీద మీ అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం శివారు తూర్పుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిగింది. శ్రీ కోదండ రామస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఘంటసాల విద్యాధర శర్మ శిష్య బృందం ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పుష్పయాగం, జలాదివాసం కార్యక్రమాలను నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని నూతనంగా నిర్మించిన కోదండ రామస్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. 15, 16 తేదీల్లో దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 10, 11 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. మండలంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా పిట్టలవానిపాలెం మండలంలోని చెందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంతెనవారిపాలెం గ్రామంలోని మంతెన వెంకటరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ ఇష్ట దైవాలను పూజించుకొని పరీక్షా కేంద్రాలకు ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద చెందోలు పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రతను పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. తొలి రోజు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెంలో గల రవీంద్ర భారతి శ్రీ చైతన్య పాఠశాలల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం పరీక్షలు పూర్తి అయిపోయేంత వరకు ట్రాఫిక్ను మరల్చి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ప్రవేశపెట్టాలని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. రాబోయే ఎన్నికల్లో భారతదేశంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ప్రవేశపెట్టాలని మేధా శ్రీనివాసరావు కోరారు. ప్రస్తుత లోక్సభ సభ్యులలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరువాత 3వ అతిపెద్ద పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల లోక్సభలో మాట్లాడుతూ తమ పార్టీ ఉత్తరప్రదేశ్లోని 80కి 80 లోక్సభ స్థానాలు గెలిచినప్పటికీ ఈవీఎంల కంటే తాను బ్యాలెట్ సిస్టమ్ని మాత్రమే ఉండాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇతర ఇండియా అలయన్స్ కూటమి సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. ఏ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ భారతదేశ ఎన్నికలలో ఈవీఎంలు రద్దు చేయాలని చెప్పాడు. వారు ప్రస్తుతం లోక్సభలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత 3వ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ ఒకటే మాట్లాడాడు. మాకు యూపీలో 80 సీట్లు వచ్చినా వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాలెట్, వీఆర్ అగెన్స్ట్ ది ఈవీఎం. ఎందువల్లంటే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనే ఈవీఎం లేవు, అభివృద్ధి చెందిన భారతదేశం లాంటి దేశాల్లో ఈవీఎం ఎందుకు? ఈ బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఈ ఈవీఎంలు వద్దన్నారు, ఇప్పుడేమో కావాలంటున్నారు. బీజేపీ ఎంపీ ఒక పుస్తకం రాశాడు, హౌ ఫార్ దిస్ ఈజ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఈవీఎంస్ అని. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట చేస్తారు. కాబట్టి ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో ఈవీఎం రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపించాలని సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ డిమాండ్ తెలియజేస్తూ ఈ విధంగా ప్రభుత్వానికి అల్టిమేట్ జరుగుతుంది. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షను చేపడతారు. ఎందుకు ఇంత కఠినమైన నిబంధనలను పాటిస్తూ ఉపవాసం చేస్తారు? రంజాన్ అనేది ఎక్కడ, ఎలా మొదలైంది? బీసీటీ ప్రత్యేక వార్తా కథనం. రంజాన్ నెలలో ముస్లిం మిత్రులందరూ చాలా కఠినంగా ఉపవాస దీక్షలు చేపడతారు. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎందుకు ఇంత కఠినమైన నిబంధనలు పాటిస్తూ ఉపవాసాలు చేస్తారు? ఈ రంజాన్ అనేది ఎక్కడ, ఎలా మొదలైంది? ఇలా నెల రోజులు ఉపవాసాలు చేస్తే ఏం జరుగుతుంది? रहमत का महीना, बख्शिश का खजीना, मौला का महीना, रोजों का महीना, बरकत ही बरकत, बरकत ही बरकत, चाहत ही चाहत, नेमत ही नेमत, मक्के में दिखा दे, तैबा में दिखा दे, मक्के में दिखा दे, तैबा में दिखा दे, तैबा में दिखा दे. ఇస్లాంలో రంజాన్ ముస్లిం క్యాలెండర్ యొక్క 9వ నెల మరియు ఉపవాసం యొక్క పవిత్ర నెల. ఇది చంద్రవంక కనిపించడంతో ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది. ముస్లిం క్యాలెండర్ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున రంజాన్ ప్రతి సంవత్సరం 10-12 రోజులు ముందుగా ప్రారంభమవుతుంది. ఇది 33 సంవత్సరాల చరిత్రలో ప్రతి సీజన్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇస్లాం ప్రారంభం గురించి తెలుసుకుందాం. రంజాన్ ఇస్లాంలో అంత ముఖ్యమైన భాగంగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా చెప్పాలంటే 610 ఏడీకి తిరిగి వెళ్ళాలి. మొహమ్మద్ అనే అరేబియా వ్యక్తి మక్కాకు సమీపంలోని జబల్ అన్నౌర్ పర్వతంలో ఉన్న హీరా గుహలో ధ్యానం చేసిన సంవత్సరం ఇది. అతను ధ్యానం చేస్తున్నప్పుడు మొహమ్మద్ను జిబ్రిల్ అనే దేవదూత సందర్శించారు. తరువాత అతను ఖురాన్ అని పిలువబడే మొదటి పదాలను వెల్లడించారు. ఈ మాటలు అల్లాహ్ ఎస్డబ్ల్యూటి నుండి నేరుగా వచ్చాయని మరియు ఆయన ఒక్కడే దేవుడు అని దేవదూత మొహమ్మద్ PBUH చెప్పాడు. అరేబియాలో ఆ టైంలో ప్రజలు వివిధ దేవుళ్లను ఆరాధించడం కామన్. కానీ మొహమ్మద్ అల్లా మాత్రమే అన్నీ తెలిసిన నిజమైన దేవుడు అని చెప్పారు. అల్లా యొక్క మొదటి పదాలను బహిర్గతం చేసిన తరువాత ఆ ఏంజల్ మొహమ్మద్ తనకు ఇప్పుడే చూపించిన వాటిని బట్టి పట్టమని ఆజ్ఞాపించారు. మొహమ్మద్ కి చదవటం లేదా రాయటం రాదు, కానీ అతను పదాలను ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఇస్లాం మతం యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి అల్లా పంపిన వ్యక్తులలో అతను చివరి వ్యక్తి అని మొహమ్మద్ కి చెప్పారు. ఇతర వ్యక్తులు అల్లా జుడాయిజం మరియు క్రైస్తవ మతం యొక్క బోధనలలో కూడా విశేషాంశాన్ని పంపారు మరియు ఇందులో నోహ్, ఇబ్రహీం, అబ్రహాం, మూసా, మొసేస్ మరియు ఈసా, యేసు ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వస్సలాం జిబ్రిల్ దేవదూతను మొదటిసారి చూసిన రాత్రిని లైలత్ ఆల్ ఖద్, శక్తి యొక్క రాత్రి అని పిలుస్తారు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం రంజాన్ సమయంలో నైట్ ఆఫ్ పవర్ లైలత్ ఆల్ ఖద్ అనేది రంజాన్ చివరి 10 రాత్రులలో ఒక రాత్రిగా భావిస్తారు. సాధారణంగా 27వ రాత్రి అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ కు ఖురాన్, ఇస్లాంను వెల్లడించారు. పవిత్ర గ్రంథం ప్రజలకు మార్గదర్శకంగా ముస్లింలకు ఉండాలి అని అల్లా ప్రవక్తకి చెప్పారు. రంజాన్ అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మసీదులో సామూహిక ప్రార్థన చెయ్యాలి మరియు ఖురాన్ని పాటించాలి, ఉపవాసం ఉండాలి మరియు నమ్మకమైన ఉద్దేశంతో పవిత్ర మాసాన్ని ఆచరించేవారి గత పాపాలను దేవుడు క్షమిస్తాడు అని మొహమ్మద్ ప్రవక్త ప్రజలకి బోధించారు. ఆ విధంగా రంజాన్ అనేది స్టార్ట్ అయింది. మన ముస్లిం సోదరులు అందరూ ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా 16-18 గంటలు ఉపవాసం ఉంటారు. సైంటిఫిక్ గా ఈ ఉపవాసం యొక్క లాభాలేంటి అంటే ఉపవాసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి మరియు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఉపవాసం సిర్కాడిన్ రిథం నియంత్రించడంలో మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రంజాన్లో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ విశ్రాంతి మరియు పునరుజ్జీవనానికి అవకాశం కల్పిస్తుంది అని సైన్స్ చెప్తుంది. रहमत का महीना, बख्शिश का खजीना, मौला का महीना,
रोजों का महीना बरकत ही बरकत बरकत ही बरकत चाहत ही चाहत नेमत ही नेमत मक्के में दिखा दे तैबा में दिखा दे मक्के में दिखा दे तैबा में दिखा दे तैबा में दिखा दे। బాపట్ల పట్టణంలోని ఇస్లాంపేటలో పెద్ద మసీదు ఉంది. ఆ మసీదును జామియా మసీద్ అని పిలుస్తారని మసీదు కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం అన్నారు. సుమారు 150 సంవత్సరాల చరిత్ర ఉందని, అప్పటి ఆనవాళ్లు చెరిగిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఖురాన్ చదువుకుంటారని అన్నారు. 5 సూత్రాలపై ఆధారపడి ఉందని వాటిని విశ్వసించాలన్నారు. నరకం నుండి తప్పించాలని, కాపాడాలని అల్లాహ్ను ప్రార్థిస్తామని అన్నారు. ఒక్క నమాజ్ 1000 నమాజులతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్దుల్ రహీం గాని, జామియా మసీద్ ఇస్లాంపేట్ బాపట్ల మర్కజ్ అంటారు దీన్ని, దాని ప్రెసిడెంటు మరియు అంజుమనే ఇస్లామియా బాపట్లకి కూడా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ మసీదు జామియా మసీద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి మసీదు. సుమారు 145-150 సంవత్సరాల క్రితం ఇది. దాన్ని అలాగే రిన్యూమరేట్ చేసుకుంటూ, మరమ్మతులు చేసుకుంటూ, దాన్ని స్ట్రక్చర్ని పాడు చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రతి కమిటీ వచ్చిన ప్రతి వాళ్ళు దీన్ని ఆ విధంగా మాన్యుమెంట్గా గుర్తించి జాగ్రత్తగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు బాపట్లలో అతిపెద్ద మసీదు మరియు ఇక్కడ నమాజ్ చదివే వాళ్ళు కూడా జామియా మసీద్ అంటే పుణ్యం ఎక్కువ అని అందరూ ఇక్కడికే వస్తారు నమాజ్ చదవడం. 5 సూత్రాలపై ఆధారపడి ఉంది. 1 లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, దాన్ని పూర్తిగా విశ్వసించడం. అంటే సృష్టికర్త ఒకడే, మొత్తానికి సృష్టికి మూలాధారుడు భగవంతుడే, అల్లాయే. అదే సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ప్రవక్త. 2వది రోజా నమాజ్, 3వది రోజా, 4వ హజ్, 5 సత్ఖా జకాత్ ఇవ్వడం. ఈ నెలలో బీదవారిని కూడా సరి సమానంగా చూసుకుంటూ, ఈ నెలలో దాన ధర్మాలు చేసుకుంటూ, నమాజ్ రోజా ఉంటూ, నమాజ్ చదువుకుంటూ, మరియు ఈ 30 రోజుల్ని 3 పదులు అష్ట్రాలుగా 10 అష్ట్రాలుగా 3 అష్ట్రాలుగా విభజించి కరుణ 10 రోజులు కరుణించమని భగవంతుని ప్రార్థించడం. ఒక 10 రోజులు తన నిష్ఠతో ఉండడం కోసం, ఒక 10 రోజులు నరకం నుంచి మమ్మల్ని విముక్తిగా చేయించమని ప్రార్థించడం. అలాగే షబే ఖదర్ అని ఒక 27వ రాత్రి వస్తుంది. దాంట్లో ఒక్క నమాజ్ 1000 నమాజ్తో సమానమని ప్రార్థిస్తారు. షబే ఖదర్ చాలా ఇంపార్టెంట్ రాత్రి. ముస్లిం అందరూ దాన్ని ముఖ్యంగా రాత్రంతా జాగారం చేసి భగవంతుడి కోసం ప్రార్థిస్తుంటారు. వారు అల్లా నామంతో జపించి అందరి కోసం ప్రార్థిస్తారు. మన కోసము, మన కుటుంబీల కోసము, దేశం కోసము, మన చుట్టుపక్కల వారి కోసము ప్రార్థించి భగవంతుని వేడుకుంటాము. అందరూ బాగుండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి. మానవజాతి మొత్తం సృష్టించిన భగవంతుడు, ఆ భగవంతుడు దయ వల్లే మనం అంతా అందరూ బాగున్నాము. ఈనాడు ఇంకా ముందు కూడా వారి దయ వల్లనే మనం అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ, ఆ భగవంతుడిని ఎప్పుడు అల్లాని కూర్చుకుంటూ మా ఈ ప్రార్థనలు చక్కగా చేసుకుంటూ ఈ నెల మొత్తం నిష్ఠగా జరపడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్టీఆర్ సేవ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి జిల్లా కార్యదర్శి బడుగు రాజా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్ నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.